నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను కృష్ణవేణి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। అనకాపల్లి జిల్లా నామవరంలో నాగలిపట్టి పొలం దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత। రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి। కృష్ణా నది వేదికగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించి వరల్డ్ రికార్డు సాధనకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్। కూటమి పాలనలో అల్లూరు జిల్లా అభివృద్ధికి 495 కోట్లు వెచ్చించినట్టు వెల్లడించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి। గిరిజన ప్రాంతాల అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం। మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్న బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్। గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని విమర్శ। అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు। ఎస్ రాయవరం మండలం గెడ్డపల్లం గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి భూమి పూజ చేసి సాంప్రదాయబద్ధంగా కాడెడ్లతో నాగలిపట్టి పొలం దున్నారు। ఈ సందర్భంగా అనిత రైతులకు రాయితీపై విత్తనాలను అందజేశారు। వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సహిస్తూ 80% రాయితీపై డ్రోన్ను ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రైతులకు ఆధునిక సాంకేతికత ఆధారంగా పరికరాలు అందించడమే లక్ష్యమన్నారు। డ్రోన్ల సాయంతో ప్రస్తుతం రైతుల వ్యవసాయ పనులను సులభతరం చేసుకుంటున్నారని చెప్పారు। రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు। రైతు దేశానికి వెన్నెముక లాంటి వారని అభిప్రాయపడ్డారు। పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। గడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఏరువాక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది। చాలా ఆనందంగా ఉంది। రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పాల్పంచుకోవాలి। అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ గానీ, ఎరువుల పంపిణీ గానీ, సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే విషయం గానీ ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచికారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి। ఇంతకు ముందు తెలుసు మన బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్లు ఏ రకంగా ఫుడ్ సప్లైకి కూడా ఉపయోగించేమో మనం అందరం కూడా చూసాం। ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ ని కూడా ఇప్పించడం జరిగింది। ఓవరాల్ గా 10 lakhs rupees వర్త్ డ్రోన్ కూడా 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ 5 రైతులు కలిపి ఒక 2 లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు। ఇందాక నేను అడిగా ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించిందయ్యా అంటే, ఒక మందు పిచికారీ చేయాలి అనుకుంటే ఒక ఎకరానికి 3.5 గంటల నుంచి 4 గంటల వరకు పడుతుంది మేడం, అదే డ్రోన్ లో అయితే 5 నుంచి 8 నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది। వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది, ఈల్డ్ కూడా పెరుగుతుంది। ఈ రోజు ఇచ్చిన విత్తనాలు కూడా వాటికి సంబంధించి ఈల్డ్ కూడా ఇప్పుడే వ్యవసాయ పరిశోధన సంస్థల దగ్గర నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు। వాళ్ళు కూడా ప్రతిసారి కూడా దీనికి సంబంధించిన రోజు రోజుకి వాళ్ళకి నూతన పరికరాలతో ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేర్పుతున్నారు। శ్వాసపై ధ్యాసతో తనువును మనసును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేసి యోగ ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చెరువు చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు। 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని బుధవారం బేరం పార్కులో కృష్ణానది తరంగాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డ్ సాధించింది। యోగాంధ్ర మాసోత్సవాలను 2025లో భాగంగా కలెక్టర్ లక్ష్మీష ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 2000 మందితో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవటానికి ప్రసిద్ధి చెందిందన్నారు। కృష్ణా నదిలో 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 2000 మంది వివిధ రకాల యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు। అనంతరం లక్ష్మీష మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలిపారు। బోర్డ్స్ మీద యోగా 1000 మంది పార్టిసిపెంట్స్, అంతేకాకుండా 900 మంది ఆఫ్ షోర్ మీద యోగా చేయటం నిజంగా చాలా గర్వకారణం। ఇటువంటి
కార్యక్రమానికి అతిథిగా రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన అన్ని అసోసియేషన్స్కి, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విజయవాడలో ఏ ప్రోగ్రాం చేసినా ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా మనం చూస్తే ఇటువంటి రికార్డులు మరిన్ని యోగా డే రోజు మళ్ళీ 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో 5 లక్షల మంది యోగా చేసి విశాఖలో మరి యొక్క వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోమని చెప్తున్నారు. తప్పకుండా ప్రజలందరం కూడా యోగాను ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుందామని తెలియజేసుకుంటూ, ఇంత యాక్టివిటీకి ఇంత అవేర్నెస్ చేసిన విజయవాడ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, స్పోర్ట్స్ మీద దెర్ ఇస్ ఎ లిమిటేషన్ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ ప్రికాషన్స్. మిగతా వాళ్ళందరూ ఈ గట్టు మీద ఎంతమందినా యోగా చేసుకోవచ్చు. మీకోసం మ్యాట్స్ వేయడం జరిగింది. దయచేసి గట్ల మీద చేయండి. మీరు కూడా పార్ట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్గా ఉంటారు కాబట్టి నీడ్ నాట్ వరీ. ప్రతి ఒక్కరు బోట్ మీద పంట మీద వెళ్ళడానికి అవకాశం ఉండదు. బికాజ్ అక్కడ ఆల్రెడీ నంబర్స్ పొజిషన్స్ సెట్ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు దయచేసి అన్యాయం భావించక ఈ గట్ల మీద ఎక్కడైతే మ్యాట్ వేసారో అక్కడ కూడా మీరు ప్రశాంతంగా యోగా చేసుకోవచ్చండి. దయచేసి సహకరించండి. ఇది మన జిల్లాలోనే కాదు, ఇది రాష్ట్రంలోనే ఇది ఒక వరల్డ్ రికార్డ్ మనం చేయబోతున్నాము. మనం చేసే ఇప్పుడు ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరూ నాట్ జస్ట్ ఎన్టీఆర్ ఇట్స్ ఆర్ నాట్ జస్ట్ విజయవాడ ఇట్స్, వీఆర్ ఇండియన్స్, వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ వరల్డ్ రికార్డ్. విత్ దట్ స్పిరిట్ ప్లీజ్ కోఆపరేట్ ఎవ్రీవన్. అభివృద్ధి, సంక్షేమం, డోలిరహిత రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, నిరంతర త్రాగునీరు గిరిజనులకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ కూటమి సంవత్సర కాలంలో అల్లూరు జిల్లా అభివృద్ధిపై ఆమె మాట్లాడారు. అల్లూరు జిల్లాలో ఇప్పటికీ 495 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. మైదాన ప్రాంతాలకు తీసిపోని విధంగా రహదారులు నిర్మాణం చేపట్టి డోలి మోతలకు స్వస్తి పలకడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 21,000 మంది అల్లూరు జిల్లా గిరిజనులతో తలపెట్టిన 108 ఆసనాల యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు నెలకొల్పడం హర్షణీయమని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో మీ అందరికీ తెలుసు, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లడం మీ అందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలీ మోతలు ఉండకూడదు గిరిజనులకు అని, గిరిజనులందరికీ త్రాగునీరు అందాలని, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల కంటే మన జిల్లాకే ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవతో మన జిల్లాకి ఈ రోజు మనం 495 కోట్లు దాదాపుగా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సర కాలం పాటు మనం చాలా వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ రోజు 40 కోట్ల వరకు అభివృద్ధి పనులకు కూడా మనం ఈ రోజు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నామవరం గ్రామస్తులతో హోంమంత్రి అనిత ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చి వారితో ముచ్చటించారు. స్వయంగా రాష్ట్ర హోంమంత్రి ప్రజలతో మమేకం అవటం నామవరం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చాలా సమస్యలు ముఖాముఖిలో ఆమె తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. జల్లూరు, పందూరు బ్రిడ్జ్ పనులు పూర్తి కాకున్నాయని, రేవులపోలం పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలో పాయకరావుపేటలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిను 100 పడకల ఆసుపత్రిగా త్వరలోనే మార్చనున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. కాలంలోని ఇంతకు ముందు మీరు అన్నట్టుగానే పెన్షన్ 3,000 నుంచి 4,000 డైరెక్ట్ గా పెంచాం, కానీ 100 రూపాయలు 200 రూపాయలు పెంచుతామని చెప్పలేదు. చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మకు 100 డబ్బులు పడాలి. నాకు తెలిసి ఈ రోజు రేపట్లోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి. ఈ రోజు రేపట్లోనే పడతాయి. గౌరవ్ లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి
ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు. ఆగస్టు నెల అయ్యేసరికి మీకు అప్పుడు మాట ఇచ్చాం, బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జీలు లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఒకటి చేస్తున్నాం. మొన్నే క్యాబినెట్లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, మీకు ఈ రోడ్లు డ్రైన్లు ఇవి కాదు, మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి, అంతే కదా. మీకు ఒక ఇంటి జాగా కావాలి, ఒక ఇల్లు కావాలి. ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వటానికి, టౌన్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే. దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి తిథులలో జ్యేష్ఠ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిండు చంద్రుడు పౌర్ణమి తిథి వేళ ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పున్నమి అని పేరు వచ్చింది. పండితులు ఈ విధంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పున్నమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజను చేస్తారు. ఇది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కృష్ణాపురం గోశాల యందు ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు ఈ వేడుకను శాస్త్రపరంగా ప్రారంభించారు. ఏరువాక సందర్భంగా ఈ పవిత్రమైన రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు నాగలి పట్టి భూమిని దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏరువాక రైతులు పండగని వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారని, ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా పిలుస్తారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని ఎంపీ కె లక్ష్మణ్ తెలిపారు. నగరంలో బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత జగన్ సర్కార్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని విమర్శించారు. నేడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తోందని లక్ష్మణ్ చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు రాష్ట్రంలోని 72 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని 11 ఏళ్ల పరిపాలనలో దేశంలో ప్రజలు స్వర్ణయుగం చూశారని చెప్పారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టి మొదటి సంవత్సరం పూర్తి కావడము, ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో బీజేపీ ప్రభుత్వం యొక్క ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్, ప్రగతి నివేదిక అండ్ పర్ఫార్మెన్స్ రికార్డ్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడము ఇది మొదటిసారి. అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వరుస క్రమంగా 3వసారి ప్రధానమంత్రి ఎన్నిక కావడము ఇది దేశ చరిత్రలో ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కింది. ఈ 11 సంవత్సరాలు సేవ, సుపరిపాలన, పేదరిక నిర్మూలన ఈ అంశాలనే ప్రధానంగా చేసుకొని వారు దేశ ప్రజల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసినవన్నీ చెప్పారు. అట్లాగే విశాఖపట్నానికి కూడా మొట్టమొదటిసారిగా 2015లో విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దటానికి వైజాగ్ని స్మార్ట్ సిటీగా పేర్కొనటము, దాని తద్వారా నిధులన్నీ కూడా పెద్ద ఎత్తున సమకూర్చటము చేయటం జరిగింది. సుమారు 65 ప్రాజెక్ట్స్కి 2350 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి ఇవ్వటం ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్స్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి ఎంతో తోడ్పడింది అని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. అట్లాగే ఐఐఎం ఏర్పాటు చేయడానికి 688 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అరిలోవలోని, అట్లాగే సిజిహెచ్ఎస్, మెడ్టెక్ ఒకటేంటి అన్ని రకాలుగా కూడా
అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు అందించింది. సమీర్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే 2300 రూపాయలతోటి మనకి విశాఖపట్నానికి సంబంధించిన ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి 6 లేన్ రోడ్స్ని కూడా డెవలప్ చేయటం జరుగుతుంది. అట్లాగే శీలానగర్ నుంచి సబ్బవరం 12.6 కిలోమీటర్స్ దానికి కూడా తొందరలోనే అభివృద్ధి చేయటానికి, అట్లాగే పోర్ట్ రోడ్డు 4 లేన్ రోడ్ చేయటము, ఇంకా కంకార్ ద్వారా 400 crores తోటి కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్, అట్లాగే ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ పార్కింగ్ బేస్ ఇదివరకు 6 ఉంటే దాన్ని 12 చేయటం కూడా జరిగింది. అలాగే ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పెట్టి విశాఖపట్నం తీర ప్రాంతంలో పెట్టి విశాఖ నగరాన్ని ప్రపంచ దేశాలు అందరూ కూడా గుర్తించేటట్టు చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జర్నలిస్టుల జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించింది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి అనంతరం కలెక్టరేట్లో ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన చట్టాలను రద్దు చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఆ చట్టాలను మోదీ సర్కార్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీనుబాబు విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో కార్యక్రమాలు ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏబీబీజేపీఏ, ఏపీ స్మాల్ అండ్ మీడియంస్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి ఏడాది పూర్తిగా వచ్చింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ తరఫున కూటమి ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏడాది పాలన గడిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు భారీ ఎత్తున సంబరాలకు పిలుపునిచ్చింది. మరి అందులో భాగంగానే మేము కూడా ఈరోజు మా అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా. అయితే మేము కూడా ఏడాది కావచ్చింది కాబట్టి మనవి జర్నలిస్టులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ సమస్యలను వారికి తెలియజేయాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి మేము ఒక వినతిపత్రం సమర్పించడం జరిగింది. అందులో ఏంటంటే 12 సమస్యలు ప్రధానంగా పెండింగ్లో ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ, పెన్షన్కి సంబంధించి, అలాగే అన్ని కమిటీల్లో సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పునరుద్ధరించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం సక్రమంగా అమలయ్యేటట్లు చూడాలని, దాడుల నియంత్రణకు అటాక్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఇటువంటి ఒక 12 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ గారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరాం. ఈ నెల 19న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యావిష్ మాదిగా తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. మందకృష్ణ నేతృత్వంలో తమ సమితి జరిపిన పోరాటం ఫలితంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ సొమ్ము భారీగా పెరిగిందని తెలిపారు. 2007 నుండి వికలాంగులకు హక్కుల సాధనకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరంగా పోరాటాలు సాగిస్తూనే ఉన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి అప్పారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మే 27వ తారీఖున రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకోవటం యావత్ మాదిగ జాతికే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు, మరీ ముఖ్యంగా వికలాంగుల ఆత్మబంధు ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకోవడం అనేది ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కూడా చాలా ఆనందనాయకం, హర్షణీయాంశం. కాబట్టి ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకున్న సందర్భంగా ఈ నెల 19వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించబడుతుంది. కాబట్టి ఆనాడు పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకున్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి వేలాదిగా 19వ తారీఖున హైదరాబాద్ తరలివచ్చి
ఆ రోజు ఆయనకి సన్మానం చేయడానికి నిర్ణయించారు. కాబట్టి ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా సమీకరించి విశాఖ జిల్లా నుంచి వేలాదిగా హైదరాబాద్ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ, అలాగే మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఈరోజు వికలాంగులందరూ కూడా ఒక దాటి మీద ఉన్నారు అంటే చాలా పోరాటాలు చేశారు వీరి కోసం. కానీ మనం చూసుకుంటే ఈ విశాఖ జిల్లా అనేది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకతలు కలిగినటువంటి విశాఖ జిల్లా. మనం సుమారుగా చూసుకుంటే భారతదేశంలోనే 4వ అతిపెద్ద ఓడరేవు కలిగినటువంటి జిల్లా విశాఖ జిల్లా. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖ జిల్లాని మనం చాలా ప్రత్యేకతలుగా మనం చూసుకుంటూ ఉంటాం. వీటన్నిటికంటే కూడా భారతదేశంలోనే కాక ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి అతి గొప్ప ప్రత్యేకత ఇంకొక అంశం ఉందని నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఏంటి అంటే 2007కు ముందు వరకు కూడా విశాఖ జిల్లాలో వికలాంగుల ఉద్యమం మొదలైన నాటికి ముందు వరకు కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా వికలాంగులందరి కోసం సుదీర్ఘకాలంగా పోరాటం చేసి వాళ్ళ హక్కుల్ని సాధించినటువంటి చరిత్ర అంతకు ముందు వరకు కూడా భారతదేశంలో ఎక్కడా లేదు. ఆహారం తినేవారు ప్రతి ఒక్కరి పండుగ ఎరువక పౌర్ణమి అని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు. ఎరువక పౌర్ణమి సందర్భంగా రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్ల గల 150 సంవత్సరాల వయసు గల మర్రి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ రైతులు ఈ రోజు నుండి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని చెప్పారు. రైతుల పంటలు పండించకపోతే తినేందుకు తిండి ఉండదని అన్నారు. రైతులను ప్రభుత్వాలతో పాటు ప్రజలు ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణకు భారీ ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనమాలి సిటీజీ గ్రూపుల అడ్మిన్ సరిత, గ్రీన్ క్లైమేట్ టీమ్ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, యాక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి కృష్ణకుమారి, పలువురు విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా విశాఖ మహానగరంలో 150 ఏళ్ల మర్రి చెట్టు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి దేశీయ విత్తనాలు, కూరగాయ విత్తనాలు, ఆకుకూర విత్తనాలు ఏదైతే మన సాంప్రదాయంగా ఇచ్చిపుచ్చుకునే విధానం ఉందో ఆ విధానంలో వనమాలి, సిటీజీ, మన కూరగాయల తోట గ్రూపులు, యూసిటీకి సంబంధించిన కొంతమంది మహిళలు అందరికీ పిలిపించి విత్తనాలు ఇవ్వడం జరిగింది. మహిళలంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ప్రపంచానికి ఆహారం పెట్టే రైతన్న చేసే పండుగ ఇది. ఆహారం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో ఆ కృషి వల్ల అందరి పండుగ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ మన ఆహారం ఆ ప్రకృతి ఆధారంగా పండే పంటల ద్వారా రావాలని ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా వచ్చిన పంటలని భుజించాలి. మన చెత్త పొట్ట కాదు అన్న ఆలోచనతో ఏ చెత్త మన కడుపులోకి వెళ్ళకుండా ఆపాలని కోరుతున్నాం. విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకున్నాము. మేము సిటీజీ వైజాగ్ గ్రూప్ వాళ్ళమండి. ఈ చెట్టు మర్రి చెట్టు 150 years ఓల్డ్. ఈ రోడ్ వైడనింగ్లో ఈ చెట్టు ప్రొటెక్ట్ చేయటానికి మా గ్రూప్ అంతా ఒఫీషియల్స్తో, జీవీఎంసీ ఒఫీషియల్స్ అండ్ రైల్వే ఒఫీషియల్స్తో చాలా నెగోషియేషన్స్ చేసి, చాలా ప్రొటెస్ట్ చేసి ఈ చెట్టును కాపాడాము. ఇది రైల్వే ఆఫీసర్స్ క్లబ్ గెస్ట్ హౌస్లో ఉంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్కి మేము వచ్చి గార్డెనింగ్ అండ్ టెర్రస్ గార్డెనింగ్ ప్రమోట్ చేయటానికి మేము సీడ్స్ అవన్నీ పంచుతూ ఉంటాము. సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రియ సోదరి అడవివరం పరిసర 7 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ 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 పైడితల్లం అమ్మవారి వార్షిక పండుగ అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం ఈవో వేండ త్రినాథరావు గ్రామస్తుల ఆధ్వర్యంలో పండుగ ఘనంగా జరిపించారు. అమ్మవారికి ఉదయం 3 గంటల నుంచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అర్చకులు సంతోష్ శర్మ తదితరులు అమ్మవారికి విశేష పూజలు చేశారు. అమ్మవారికి చేసిన ప్రత్యేక అలంకరణ, ఆలయానికి చేసిన పుష్పాలంకరణ భక్తులను కొనియాడారు. ఆలయ ఈవో వేండ త్రినాథరావు దంపతులు దేవస్థానం తరపున అమ్మవారికి పసుపు కుంకుమ, పళ్ళు పూలతో లాంఛనంగా ప్రాయంగా చీర సమర్పణ చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సహాయ కార్యనిర్వహణ అధికారులు ఆనంద్ కుమార్, రమణమూర్తులు రాత్రి వరకు ఉత్సవంలో లోట్లుపాట్లు లేకుండా చూశారు. గాంధీనగర్లో ఉన్న అమ్మవారి సదరం పట్టు నుంచి అమ్మవారిని మోస్తూ పూజారులు గ్రామ తిరువిధి నిర్వహించారు. వేలల్లో భక్తులు అమ్మవారికి స్వాగతం పలుకుతూ వెంట నడిచారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో తమ పార్టీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్నారన్నారు. అమరావతిపై అక్కడున్న మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సాక్షి మీడియాను పశ్చాత్తాపం ప్రకటించకపోవడాన్ని తప్పుపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళలను అతి దారుణంగా కించపరచడాన్ని లక్ష్మణ్ ఖండించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, పలువురు బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సైతం కూడా కాళేశ్వరం మరి కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మార్చారని చెప్పి దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ యొక్క అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద జరిగిందనేది విషయం. అంత పెద్ద ఎత్తున మరి నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్టు మరి మేడిగడ్డ దగ్గర ఆ యొక్క మరి పిల్లర్లు కూలిపోవడం మొత్తం ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యం గురి చేసింది. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం, రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టుల జేబులు నింపే కార్యక్రమంగా మారిపోయిందని సర్వత్రా ఇవాళ వ్యక్తమవుతుంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు. తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపన చేయడము ఇది ఏమాత్రం భావ్యం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వెంటనే దాని మీద జరిగిన అవినీతిని బయలుదేరి దానికి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక అంశాలు, ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, లేదా డ్రగ్స్, ఇవన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కానీ దేని కూడా ఒక్కటి కూడా కొలిక్కి తీసుకురాలేదు. ఇది కేవలం రాజకీయ పావులుగా మారుకొని లేదా ప్రలోభాలకు గురి చేయడమో, ఒత్తిడికి లొంగిపోయే విధంగా చేసుకోవడమో జరుగుతుంది తప్పితే దీని మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలనేది బీజేపీ యొక్క విధానం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని ద్రోణి విస్తరించి ఉండటం వలన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరుగాను, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికగాను, మరికొన్ని చోట్ల మోస్తరుగాను, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. నిన్న ఉత్తర ఒరిస్సా ఆనుకొనున్న ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ఈరోజు మార్నింగ్కి ఉదయం 8:30 గంటలకి మనకి నార్త్ ఆంధ్ర కోస్ట్, అదే ఉత్తర కోస్తా ఆంధ్రాకి ఆనుకొని ఉన్న WCBL పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి మారింది. ఇందువలన ఏంటంటే మనకి ఇది 5.8 కిలోమీటర్లు ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల మనకి రాష్ట్రం అంతటా విస్తృతంగా వానలు పడుతున్నాయి. ఆల్రెడీ నిన్నటి నుంచి వానలు కామెంట్స్ అయ్యాయి. ఈరోజు కూడా ఇంకా నెక్స్ట్ 5 days కూడా ఇంకా పడే అవకాశం ఉంది. నిన్న రికార్డ్ అయిన రెయిన్ఫాల్స్లో ఎక్కువగా పడింది హెవీ రెయిన్ఫాల్స్ ఏంటంటే గుడివాడలో కృష్ణా డిస్ట్రిక్ట్ 11 సెంటీమీటర్లు, కైకలూరు 7 సెంటీమీటర్లు, మచిలీపట్నం 7 సెంటీమీటర్లు, ఏలూరు 6 సెంటీమీటర్లు, నూజివీడు, భీమడోలు, అవనిగడ్డ, రేపల్లె 5 సెంటీమీటర్లు చొప్పున పడ్డాయి. రాయలసీమలో అయితే లేపాక్షి, సత్యసాయి డిస్ట్రిక్ట్ 4 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ చేశాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లి జిల్లా నామవరంలో నాగలిపట్టి పొలం దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కృష్ణానది వేదికగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించి వరల్డ్ రికార్డు సాధనకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్.
కూటమి పాలనలో అల్లూరు జిల్లా అభివృద్ధికి 495 కోట్లు వెచ్చించినట్టు వెల్లడించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం. మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్న బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.